వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్ మండలంలోని నాయకులు నిరసన దీక్ష. మోసాలు చేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేసే విధంగా మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తూ తెలంగాణ చౌక్లో నిరసన చేసిన బీజేపీ నాయకులు. यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की बाइक ముందు లోపల అందరూ బైక్ లోపల మొత్తం అని చెప్తే మీ నాలుగు నేను కట్టలేదయా పేద సర్పంచ్ కట్టిన వాణ్ణి ఆడుకోపోమన్నారు కేసుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. అందుకు ఇప్పటికైనా ప్రజలు తిరగబడుతుండ్రు. ఖచ్చితంగా వెంటనే హామీలు లేకపోతే దిగిపోమని చెప్పి మరి నాకు ఈ అచ్చన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రాష్ట్ర నాయకులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనను ప్రజలకు అవినీతి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజల ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన విధానంతో, ఎందుకంటే అసెంబ్లీలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగిన జవాబు ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి 6 గ్యారంటీలు, 66 మోసాలు, 420 ఉప మోసాలు ఎన్నికల్లో ప్రవేశపెట్టి అధికారం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూర్తి స్థాయిలో నిర్వహించని కారణంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు తెలపాలన్న ఆలోచన విధానంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఒకసారి పని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అంతకుముందు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ, ఈ విధంగా చూస్తూ ఉంటే కుటుంబ పరిపాలన మనకు స్పష్టంగా కనబడడం జరుగుతున్నది. ఏదైతే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 564 సంస్థానాలు ఉంటే ఈ సంస్థానాల ద్వారా
పరిపాలన జరగదనే ఆలోచనతోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 562 సంస్థానాన్ని మన భారత రాజ్యాంగంలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి జునాగఢ్ ఉన్నటువంటి గుజరాత్లో మరి నిజాం పరిపాలన ఈ 2 జమ్మూ కాశ్మీర్ యొక్క 3 సంస్థానాల కారణంగా ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ పరిపాలన నడిపిస్తున్నాడు తప్ప ఒక రాజ్య పరిపాలన నడిపిస్తారని చెప్పి స్పష్టంగా అవడం జరుగుతున్నది. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క నిధిని కాంగ్రెస్ పార్టీకి దాతత్వం చేయడం జరుగుతున్నది. ఏదైతే ఇందాక మన వాళ్ళు పెద్దలందరూ చెప్పినట్లు